అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చాను. చెప్పమంటారా? ఓకే. వర్షమే రాని ఊరు. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు వనమాల. ఒకప్పుడు పచ్చని పొలాలతో, పూల తోటలతో, పక్షుల కిలకిలా రావాలతో కళకళలాడే ఓ అందమైన గ్రామం. ఆ ఊరి ప్రజలకి ప్రకృతి ఒడిలో జీవితం ఉత్సాహంగా గడిచేది. ఆ ఊరిలో ప్రతిరోజు రైతులు సరదాగా పాటలు పాడుకుంటూ పొలాల్లో పనులు చేసేవారు. పిల్లలు ఆటపాటలతో ఎంతో సంతోషంగా గడిపేవారు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ ఊరిలో పరిస్థితులు మారాయి. 3 సంవత్సరాలుగా ఆ ఊరిలో ఒక్కసారి కూడా వర్షం పడలేదు. పంటలు ఎండిపోయాయి, బావులు ఖాళీ అయిపోయాయి, భూములు బీడుబారిపోయాయి. ఆ ఊరిలోని ప్రజలు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచే పరిస్థితి ఏర్పడింది. కానీ నీళ్లు మాత్రం దొరికేవి కాదు. ప్రజల్లో భయం, నిరాశ, బాధ నిండిపోయాయి. రైతులు పొలాలకు వెళ్ళడం మానేశారు. పిల్లలు ఆడుకోవడం మర్చిపోయారు. ఆడవాళ్ల కళ్ళల్లో బాధ, తాతల ముఖాల్లో దిగులే కనిపిస్తుంది. ఊరంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ వాన కోసం ఆశగా ఆకాశం వైపే చూస్తున్నారు. ఒకరోజు ఊరికి పెద్ద అయిన శ్రీరామ్ తాతయ్య ఊరిలో అందరినీ పిలిచి ఇలా అన్నాడు. గత 3 సంవత్సరాలుగా మన ఊరిలో వర్షాలు పడడం లేదు. దీనికంతటికీ కారణం మన ఊరికి ఏదో కీడు జరిగినట్టుంది. కాబట్టి వచ్చే ఆదివారం మనమందరం పూజలు చేయాలి. ఊళ్ళోని ఆడవాళ్ళందరూ పొంగళ్ళు తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. కాబట్టి ఈ ఆదివారం అందరూ పూజలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అని తాతయ్య చెప్పాడు. ఆదివారం ఊరిలోని పెద్ద చెట్టు కింద అందరూ ఒక చోట చేరారు. పిల్లలు రంగులు వేసి మేఘాలు గీశారు. ఆడవాళ్ళు చేతులతో నేల మీద బియ్యం చల్లారు. పొంగళ్ళు చేసి అమ్మవారికి సమర్పించారు. రైతులు పొలాల్లో తల వంచి ప్రార్థించసాగారు. అక్కడి ప్రజలు అంతా వాన కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. అప్పుడే గంగా అనే ఒక చిన్న పాప వచ్చింది. ఆ పాప చేతిలో ఒక చిన్న మట్టి గిన్నె ఉంది. ఆ పాప ముద్దుగా ఇలా చెప్పింది. ఈ మట్టి గిన్నెలో వర్షం నీరు వస్తే మా తాతకి మళ్ళీ మజ్జిగ చేసి ఇస్తాను. అది చిన్న మాటే, కానీ అందరి హృదయాల్లో ఆశను రేపింది. అందరూ చిరునవ్వుతో ఆ పాప వైపే చూశారు. ఆ నవ్వుల్లో ఆశ చిగురించింది. అందరూ చేతులు జోడించి ప్రార్థించసాగారు. కొంతసేపటి తర్వాత ఆకాశం నెమ్మదిగా మబ్బులతో నిండింది. ఒక చిన్న మెరుపు మెరిసింది. ఉరుములు వినిపించాయి. అందరూ ఆశగా చూస్తున్నారు. గంగ తెచ్చిన మట్టి గిన్నెలో మొదటి చినుకు పడింది. అందరూ ఆశ్చర్యంతో, ఆనందంతో చూశారు. చినుకులు ఒకటి తర్వాత మరొకటి కురిశాయి. పెద్ద వర్షం మొదలైంది. పిల్లలు, పెద్దలు వానలో తడిసి కేరింతలు కొట్టారు. రైతులు పొలాల్లోకి పరుగులు తీశారు. మట్టిలో తడిసి ఆనందంతో గెంతులు వేశారు.
తాతయ్య కళ్ళలో ఆనంద బాష్పాలు కనిపించాయి. తాతయ్య ఆనందంతో ఇలా అన్నాడు, మనమంతా అమ్మవారికి పూజలు చేయబట్టే వర్షాలు కురిశాయి. ఇది వర్షం రోజు మాత్రమే కాదు, ఊరంతా మనం అమ్మవారికి పెట్టిన నైవేద్యం యొక్క ఫలితమే అని తాతయ్య అన్నాడు. మరుసటి రోజు ఊరంతా ఉత్సవాలు జరుపుకున్నారు. ఆడవాళ్లు ఇంటి ముందు దీపాలు వెలిగించారు. ఊరంతా ఉత్సాహంతో ఆనందంతో నిండిపోయింది. వనమాల ఊరు మళ్ళీ కళకళలాడింది. ఐక్యత, ప్రేమ, నమ్మకం, ప్రార్థన అనేవి ఉంటే అసాధ్యం అనిపించేవి కూడా సుసాధ్యమే అవుతుంది. తరువాతి కథ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లేదంటే కథ మిస్ అవుతారు. ఓకేనా పిల్లలు? మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.